బీసీల పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి మోసానికి తెరలేపారని టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉందంటూ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి సమావేశంలో వచ్చి అబద్దాలు చెప్పారని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేసిన చంద్రబాబు బీసీలను రాజకీయంగా అనగతొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని రాజమహేంద్రవరంలో ప్రెస్ మీట్ లో శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉందని నాటి నుంచి నేటి వరకు అనేటువంటి ఒక మాట చెప్పారు. ఈ సందర్భంలో బీసీలు గుర్తించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని కబ్జా చేసినట్లే, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి బీసీలు వెన్ను విరిచినటువంటి సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోమని తెలుగుదేశం పార్టీ పట్ల ఎవరైతే ప్రేమానురాగాలతో ఉన్నటువంటి బీసీ కులస్తులు లేదా బీసీ వర్గాలు బీసీలను ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అణగార్చింది, బీసీల ఎదుగుదలని ఏ విధంగా అడ్డుకుంది అనే విషయాల్ని ఒక్కసారి గుర్తెరగమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అరిగిరిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసిన తర్వాత బీసీలు ఎప్పుడూ కూడా కుల వృత్తులకే పరిమితిపై ఉండాలని, స్తోమత లేని వర్గాలుగా ఉండిపోవాలని ఆయన మనసా వాచ కర్మను నమ్ముతాడు. బీసీలు కులవృత్తుల్లో ఉండాలి, స్తోమత లేని వర్గాలుగా ఉండాలి. ఆయన నమ్మకం ఏంటంటే, వారు ఎక్కడా కూడా జ్ఞానం సంపాదించడానికి వీల్లేదు, అది జరిగితే తనకి ప్రమాదం అనేటువంటి ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనడానికి నిన్న ఆయన వ్యాఖ్యలే ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారు ఏమన్నారు, కుల వృత్తుల్ని ప్రోత్సహించాలి,